మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు డిఎస్సి టెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ తీసుకొని చెప్తాను, చూడండి. ఫస్ట్ది ఏ ఇంటూ బి మైనస్ సి ప్లస్ బి ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డాష్. 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఏ ఇంటూ బి మైనస్ సి అంటే ఏ ఇంటూ బి ఏబి మైనస్ ఏ ఇంటూ సి ఏసి ప్లస్ బి ఇంటూ సి బీసీ మైనస్ కాబట్టి మైనస్ వేసుకోవాలి, బి ఇంటూ ఏ బిఏ ప్లస్ సి ఇంటూ ఏ సిఏ మైనస్ సి ఇంటూ బి సిబి. దట్ ఈస్ ఈక్వల్ టు ఏబి మైనస్ బిఏ. బిఏ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. ఏబి అన్న బిఏ అన్న ఒకటే కాబట్టి ఏబి మైనస్ బిఏ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఏసి ప్లస్ ఏసి. సిఏ అన్న ఏసీ అన్న ఒకటే కాబట్టి మైనస్ ఏసీ ప్లస్ ఏసీ ప్లస్ బీసీ మైనస్ సిబి. సిబి అన్న బీసీ అన్న ఒకటే కాబట్టి ప్లస్ బీసీ మైనస్ బీసీ క్యాన్సిల్ అయిపోతుంది. సో అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి 0. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో దీనికి ఇదంతా చేయక్కర్లేదు, ఇలాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 0 పెట్టేయచ్చు. దట్ ఈస్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఈస్ ది లార్జెస్ట్ 2-digit ప్రైమ్ నంబర్. ఇది కూడా ఇంతకుముందు ఒకసారి టెట్ ఎగ్జామినేషన్లో ఇచ్చారు. ఇప్పుడు దీన్ని చూద్దాం. విచ్ ఈస్ ది లార్జెస్ట్ 2-digit ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్ అంటే ప్రధాన సంఖ్య అంటారు తెలుగులో. 2 అంకెలు ఉండే ప్రధాన సంఖ్య ఏంటి అంటే ఈ 4 లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్. ముందు ఈ 4 ప్రైమ్ నెంబర్ ఏదో చూడాలి. అసలు లార్జెస్ట్ 2-digit అన్ని 2 digitsలోనే ఉన్నాయి కాబట్టి ఇందులో లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ పెద్దదై ఉండాలి, అందులో ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే తెలుసు కదా, నెంబర్ ఈజ్ ఎ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 factors, 1 and the number itself. అంటే ఇంకా దేంతోనూ భాగించబడదు అనమాట. ఇప్పుడు సో ప్రైమ్ నెంబర్ ఏది 93 అంటే 3తో డివిజిబుల్ కదా. 9, 3 రెండు కూడా 3తో డివిజిబుల్ కాబట్టి 9 + 3 12. 12 అనేది 3తో డివిజిబుల్ కాబట్టి ఇది కాదు. 95 5 చివరిలో ఉంటే ఇది 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. 91 అనేది 13 టేబుల్లో వస్తుంది. 13 sevens ఈజ్ ఈక్వల్ టు 9. 3 is 21, 7 1s 7 + 2 91. సో ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇంక ఇది ఒకటే ప్రైమ్ నెంబరు, అది కూడా లార్జెస్ట్ అమాంగ్ దీస్ 4. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ నంబర్స్ బిట్వీన్ 1 and 43 ఆర్ డివిజిబుల్ బై 3 బట్ నాట్ డివిజిబుల్ బై 9. అంటే 1 నుంచి 43 మధ్యలో ఉండే నెంబర్లలో ఎన్ని నంబర్స్ 3తో డివిజిబుల్ అయ్యి 9తో డివిజిబుల్ కావు అది చూసుకోవాలి. 9 అంటే ఎన్ని నెంబర్స్ 9తో డివిజిబుల్ కావు కానీ 3తో డివిజిబుల్ అవుతాయి. సో 1 నుంచి 43 మధ్యలో 3తో డివిజిబుల్ అయ్యాయి చూద్దాం. 3, 6, 9, 12, 15. 3 యాడ్ చేసుకుంటూ పోతే అవన్నీ 3తో డివిజిబుల్ అవుతాయి. సో 18, 21, 24, 27, 30, సో 33, 36, 39, 42. 3తో డివిజిబుల్ అయ్యాయి ఏంటి 3, 6. సో ఇవన్నీ కూడా నంబర్స్ బిట్వీన్ 1 and 42, 1 and 43 which are divisible by 9. ఇవన్నీ కూడా 3తో డివిజిబుల్ అవుతాయి కానీ మనకు 9తో డివిజిబుల్ కానివి బట్ నాట్ డివిజిబుల్ బై 9. 9తో డివిజిబుల్ కానివి ఎన్నో చూడాలి. 3 9తో డివిజిబుల్ కాదు, 6 9తో డివిజిబుల్ కాదు, 9 అనేది 9తో డివిజిబుల్ అవుద్ది. సో 12 9తో డివిజిబుల్ కాదు, 15 కూడా 9తో డివిజిబుల్ కాదు, 18 9తో డివిజిబుల్ అవుద్ది. ఇది 3తో డివిజిబుల్ అవుద్ది, ఇది 3తో డివిజిబుల్ అవుద్ది, ఇది 9తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఇది 3తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుద్ది, ఇది 9తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది అవసరం లేదు. ఇది 3తో డివిజిబుల్ అవుద్ది, ఇది 3తో. కాబట్టి హౌ మెనీ నంబర్స్ బిట్వీన్ 1 and 43 ఆర్ డివిజిబుల్ బై 3 బట్ నాట్ డివిజిబుల్ బై 9. సో ఈ టిక్ పెట్టినవన్నీ కూడా 3తో డివిజిబుల్ అవుతాయి బట్ నాట్ డివిజిబుల్ బై 9. అవి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 అన్నమాట. 10 నంబర్స్ ఉన్నాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.
సో ఇలాంటి క్వశ్చన్స్, ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఇచ్చిన క్వశ్చనే. సో క్వశ్చన్ బాగా చదివి దాని గురించి ఆన్సర్ చేయాలి.